నివి, నీకు దాహంగా ఉందా? ఐ థింక్ వాటర్ అయిపోయింది కదా నీ వాటర్ బాటిల్లో. ఇదిగో నాకు తీసుకో. నో థ్యాంక్స్ గిరీష, నాకు మరీ అంత దాహం వేయట్లేదు. నివి ఏంటి కొంచెం కోపంగా ఉన్నట్టుంది. సర్లే, కొంచెం ట్రై చేస్తాను. నివి, నీకు తెలుసు కదా మా కజిన్ సిస్టర్ ఎంగేజ్మెంట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ అయింది. ఇప్పుడు తన పెళ్లి అది మా ఇంటి నుంచి చేస్తున్నారు. సో దాని గురించి మేము చాలా షాపింగ్ చేసాం. ఇంకొంచెం కూడా ఉంది. సో ఈ సండే నువ్వు మా ఇంటికి వస్తే మేము షాపింగ్ చేసినవన్నీ చూపిస్తాను. అండ్ నేను తను బయటికి వెళ్తున్నాం షాపింగ్ కి. సో నువ్వు కూడా మాతో రావచ్చు. సారీ, నేను రాలేను. మనకి 2 weeks లో ప్రీ ఫైనల్స్ ఉన్నాయి కదా. సో ఐ నీడ్ టు ప్రిపేర్ ఫర్ దాట్. ఏంటిది ఇంత కోపంగా ఉందా నా మీద? గిరీష, నాకు అర్థమవుతుంది నువ్వు నాతో ముందులా ఫ్రెండ్ లా ఉండడానికి ట్రై చేస్తున్నావు కదా. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఎప్పుడు అన్ని నువ్వు అనుకున్నట్టు జరగాలంటే కుదరదు కదా. ఒకప్పుడు నువ్వే నాకు బెస్ట్ ఫ్రెండ్, కానీ ఇప్పుడు ఐ లెర్న్ టు లివ్ విత్ ఇట్. ఐ హావ్ మెనీ ఫ్రెండ్స్ బట్ నాట్ అ సింగిల్ బెస్ట్ ఫ్రెండ్. అండ్ ఫ్యూచర్ లో కూడా నాకు అసలు బెస్ట్ ఫ్రెండ్ ఉండరేమో. ఎందుకంటే ఉంటే ఏమవుతుందో నేను తెలుసుకున్నాను కాబట్టి. ఇది నేను నిన్నేదో దెప్పి పొడుస్తున్నానని మాత్రం అనుకోద్దు. నువ్వు కూడా నా ఫ్రెండే, కానీ ఒకప్పటి బెస్ట్ ఫ్రెండ్ మాత్రం కాదు. నివి గిరీషాని తన బెస్ట్ ఫ్రెండ్గా తిరిగి యాక్సెప్ట్ చేసి ఉండాల్సిందా? నివి చేసింది కరెక్టా లేకపోతే రాంగా? మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి.